నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పం. జగన్ సర్కార్ పేదల కడుపు కొట్టిందన్న పల్లా శ్రీనివాసరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రభుత్వం స్పందించాలి. ప్రజా ప్రతినిధుల రాజీనామాలతో ప్రయోజనం ఉండదన్న ఎమ్మెల్సీ బొత్స. మనం ఫౌండేషన్ సేవలో స్ఫూర్తిదాయకమన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వరద ముంపు బాధితులకు దుస్తులు పంపిణీ చేసిన సేవా సంస్థ. క్యాన్సర్ బాధితుడికి ఆపన్న హస్తం అందించిన విబిసి ఆన్ టీవీ. దాతల సహకారంతో ఆసుపత్రికి తరలించిన జర్నలిస్టులు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంకల్పమని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిలో జంక్షన్ వద్ద గల అన్నా క్యాంటీన్ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించి జీవీఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పట్టెడు అన్నం పెట్టే ప్రక్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టిందని విమర్శించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు రుచికరమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులను పల్లా కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, ఎంఈ అప్పారావు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వీటిలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రుణం ప్రారంభం జరుగుతుంది. అయితే మొన్న ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం. ఈ నెల 18వ తారీఖున కానీ 20వ తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, మహిళా సోదరుల అధికారులు, అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. యావత్ రాష్ట్రమంతా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద దృష్టి పెట్టిందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు శాఖ మంత్రి విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్లో ఏం చూశారో చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మ గౌరవమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసినా ఉపయోగం లేదని, అయితే ప్లాంట్ని కాపాడటం కోసం రాజీనామాలకు వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని తాము కేంద్రానికి చెప్పడం వల్లే ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంలో స్పందించాలని బొత్స డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు నినాదంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. 2 ఫర్నిస్లు మూసివేసి అక్కడున్న కార్మికులు, నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బహుశా నిన్న మొన్నటి రోజున అనుకుంటా స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోటపాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను, మీ అందరూ కూడా పనులు చేస్తారు, కానీ ఉత్పత్తి పెరగకపోతే, వ్యయం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. శాసనసభ్యుడో, పార్లమెంట్ సభ్యుడో, లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవైపుగా ఉండి మేమేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామాల ఒరిగేది లేదు. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? అమరులయ్యారు 32 మంది, అంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం. దాన్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకో 11,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. ఇది ప్రైవేటిజమా, జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ ఉంచడమా? విధానాన్ని ముందు ప్రకటించండి. అదేదో చిల్లరగా ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు.
అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వారు మాట్లాడాలి. ఈ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన మనం సేవా ఫౌండేషన్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా తుఫాన్ తాకిడికి ముంపుకి గురైన బాధితులకు దుప్పట్లు, కరాచీ, నూకలుంగీలు, పంచెలను పంపిణీ చేశారు. రాజుపాలెం గ్రామంలో గల రామాలయం వద్ద సుమారు 165 కుటుంబాలకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ బాధితులు ఎక్కడ ఉన్నా అక్కడ మనం ఫౌండేషన్ ఉంటుందని కొనియాడారు. దాదాపు 40,000 రూపాయలు ఖర్చు పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో బాధితులకు సాయం చేయడం ఎమ్మెల్యేగా తన అదృష్టమని పేర్కొన్నారు. మానవతా దృక్పథం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే మిత్రుడు శ్రీనివాస్ కలిపి ఇక్కడ పేదల్లో నిరుపేదలకి మరి బట్టలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక మనసు ఉన్నటువంటి మనిషిగా గంగరాజు నిజంగా నేను ఈ సహకారాన్ని అందిస్తున్నాను అంటే నేను చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే నిజంగా అతని స్థాయి అయితే ఇంకొకటి చేయూతనిచ్చేటటువంటి స్థాయి మాత్రం కాదు. మనసుంటే ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు అనడానికి నిదర్శనమే మన గంగరాజు. మెయిన్గా ఈ మన ఫౌండేషన్ చైర్మన్ మంచి మనసుతోటి మరి మీ అందరికీ సహకారం అందిస్తున్నటువంటి ఈ మనం ఫౌండేషన్ చైర్మన్గా ఇంకా మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఈ సమాజానికి ఇంకా చేయూతనివ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మిత్రుడు శ్రీనివాస్ కూడా మంచి మనసుతోటి ఈ కార్యక్రమాన్ని చేయడానికి చేయూతనిచ్చినందుకు అతనికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భర్త వైద్యానికి కనీసం దారి ఖర్చులు కూడా లేక బాధపడుతున్న ఓ నిరుపేద మహిళకు విబిసి ఆన్ టీవీ సహాయం చేసింది. దాతల నుండి చందాల రూపంలో సేకరించిన 21,600 రూపాయల నగదుతో పాటు బస్ టికెట్లను విబిసి ఆన్ టీవీ ప్రతినిధి రాజు ఆమెకు అందజేశారు. ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా మండపేట సంఘం కాలనీకి చెందిన నిరుపేద వృద్ధుడు కొమ్ము వెంకట్రావు జ్వరంతోని ప్లేట్లెట్ సమస్యతోని బాధపడడంతో అతని భార్య అందిన కాడికి అప్పులు చేసి వైద్యం చేయించింది. అయితే అతనికి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని వెంటనే విశాఖపట్నం తీసుకువెళ్లి వైద్యం అందించాలని వైద్యులు తెలిపారు. దీంతో దారి ఖర్చులకు కూడా లేని పరిస్థితుల్లో వెంకట్రావు భార్య తీవ్రంగా రోధిస్తుంటే విబిసి ఆన్ టీవీ స్పందించింది. దాతలు ముందుకు వచ్చి వెంకట్రావు వైద్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. విబిసి ఆన్ టీవీ విజ్ఞప్తికి పలువురు దాతలు స్పందించి 21,600 రూపాయలతో పాటు అవసరమైన బస్ టికెట్లను సహాయంగా అందించారు. దీంతో ఈ మొత్తాన్ని విబిసి ఆన్ టీవీ ప్రతినిధి జర్నలిస్ట్ రాజు బాధితులకు అందించగా వెంకట్రావు భార్య దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మా ఛానల్ ఇచ్చామండి, ఇలా మీ పరిస్థితి మీరు ఇంటికి వచ్చి డబ్బులు అడిగిన విషయంతో సహా మొత్తం అంతా వివరంగా పెడితే కొంతమంది దాతలు మంచి మనసుతో స్పందించి మీకు కొంత అమౌంట్ ఇచ్చారు. మొత్తం 21,600 ఇచ్చారండి. 21,600 ఎవరెవరు ఇచ్చారో ఒకసారి మీకు వివరం చెప్పేస్తున్నాను. ఫస్ట్ 1,000 రూపాయలు నాది, తర్వాత గ్రంథి సత్యరాజు దుల్లా 1,000 రూపాయలు, ఎంపీఎస్ ఉద్యోగం 1,500, రాయవరం చెందిన అంగన్వాడీ యూనియన్ నాయకురాలు ఆదిలక్ష్మి గారు 1,000 రూపాయలు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సభ్యులు ఒక ఆయన 1,500, పేరు చెప్పడానికి ఇష్టపడలేదండి ఒక ఆయన 1,000 రూపాయలు ఇచ్చారు. ఉండవల్లి సత్యప్రసాద్ గారు ఒక 1,000 రూపాయలు ఇచ్చారండి. కొవ్వూరి అమ్మిరెడ్డి ప్లస్ ఆయన స్నేహితులు వీరస్వామి గారు ఇద్దరు కలిసి 1,000 రూపాయలు ఇచ్చారు. పొన్నగంటి కుమార్ అని చెప్పేసి ఒక ఆయన 500 ఇచ్చారు. ఉంగరాల రాంబాబు గారు టీడీపీ నాయకులు ఆయన 1,000 రూపాయలు ఇచ్చారు. కోర శ్రీనివాసరావు గారు 500 ఇచ్చారు మెండపేట ఆయన్ని. అలాగే చోట శ్రీకృష్ణ గారు వైసీపీ నాయకుడు యువనాయకుడు ఆయన ఒక 3,000 ఇచ్చారు. పేరు చెప్పడానికి ఇష్టపడిన ఇంకొక ఆయన ఒక 1,000 రూపాయలు ఇచ్చారండి. తర్వాత ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు సత్యబాబు గారు కాళ్ళ సత్యబాబు గారు ఒక 500 ఇచ్చారు. అద్దంకి వెంకటరమణ 500 ఇచ్చారు, క్యాస్వరం అయింది. అలాగే టీం సురక్ష అధ్యక్షులు చెల్లూరు కుమారస్వామి గారు 500 ఇచ్చారండి. అలాగే టేక్ ప్రసాద్ 500 ఇచ్చారు. టీవీపై రిపోర్టర్ ప్రసాద్ గారు ఒక 1,000 రూపాయలు ఇచ్చారు. పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక మహిళా నాయకురాలు 1,000 రూపాయలు ఇచ్చారు. కపిలేశ్వరం సాఫ్ట్వేర్ ఉద్యోగి చిట్టూరు వెంకటేష్ గారు 1,000 రూపాయలు ఇచ్చారు. సాయిదత్త ఆటో కన్సల్టెన్సీ రత్నం గారు 500 ఇచ్చారు. మాసి సత్యరాజ్ గారు మెండపేట ఆయన 500 ఇచ్చారు. చెల్లూరు రాంబాబు గారు మెండపేట 500 ఇచ్చారు. తర్వాత
ఒక ఆయన వీర ఎంఎన్ వెంకట నరసయ్య 100 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా రెడ్డి సురేష్ అని చెప్పేసి మా ఫ్రెండ్ అండి ఆయన మీరిద్దరు కలిసి వైజాగ్ వెళ్ళడానికి బస్ టికెట్లకి కావాల్సిన ఖర్చులేది ఆయన చూసుకుని టికెట్లు ఆయన తీసిస్తానన్నారు. మొత్తం మీకు 21,600 రూపాయలు వచ్చింది అమౌంట్ మొత్తం ప్లస్ బస్ టికెట్స్. చాలా మీకు ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వలేదండి. మీరు చాలా సాయం చేశారు. ఏమిచ్చేది మేము రుణం తీర్చుకోలేమండి, మేము ఏం చేయలేము. నాకు చాలా బాధగా ఉన్నదండి. కాఫీ కూడా తాగే నిదానం లేదండి మా దగ్గర. మీరు మాకు చాలా సహకరించారండి. చాలా బాధల్లో ఉన్నామండి, చాలా కష్టాల్లో ఉన్నాం. మీరు బాగా చేశారండి బాబు. సాయం చేస్తున్నారు అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. రేషన్ బియ్యాన్ని అక్రమ నిల్వలు చేసిన అమ్మకాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేసిన వాటిని కొందరు వ్యాపారస్తులు బేఖాతరు చేస్తూ అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. గండేపల్లి మండలం జడ్ రాగంపేట వద్ద పీడీఎస్ రైస్ వ్యాన్ ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ వివరాలను జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ వెల్లడించారు. విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ చౌక దుకాణ బియ్యం వ్యాన్ ను జెడ్ రాగంపేట పెట్రోల్ బంక్ వద్ద పట్టుకున్నారని తెలిపారు. ఈ వ్యాన్ లో 3 టన్నులు అంటే 884 కేజీల బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. దీని విలువ 1,78,600 రూపాయలు ఉంటుందని చెప్పారు. రవాణా చేస్తున్న వ్యక్తిపై 6A కేసు నమోదు చేసి రైస్ ను గోడౌన్ కు తరలించి వ్యాన్ ను పోలీసులకు అప్పగించినట్లు తెలియజేశారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అలాగనేసి సమాచారంతో ఈ గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గల పెట్రోల్ బంక్ వద్ద మేము అక్కడ రైడ్ చేయడానికి ఉండగా ఏపీ 39UH 3313 గల అశోక దోస్త్ వాహనం అనుమానంతో డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా ఆ వాహనాన్ని ఆఫ్ చేసి మా విజిలెన్స్ సిఐ గారు అలాగే అక్కడ కానిస్టేబుల్ గారు లోకల్ కానిస్టేబుల్ గారు మొత్తం అందరూ కూడా ఆ స్టాక్ని పరిశీలించగా అది పీడీఎస్ రైస్ అని పీడీఎస్ రైస్ అని గుర్తించగానే వెంటనే ఆ డ్రైవర్ని ప్లస్ ఆ వాహనంలో ఉన్న స్టాక్ని వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆ డ్రైవర్ని వివరాలు అడగగా అతను లోకల్గా కోనేడ పరిసర ప్రాంతాల్లో పీడీఎస్ రైస్ కొనుగోలు చేసుకుని దాన్ని ఇలా రాజానగరం వైపు తీసుకెళ్తున్నట్టుగా చెప్పాడు. రైస్ మొత్తం 38 క్వింటాల 84 కేజీలుగా గుర్తించడం జరిగింది. దీని వాల్యూ సుమారు 1,78,664 రూపాయలుగా అవుతుంది. అలాగే వాహనం ఈ 9,50,50 రూపాయలుగా వాల్యూ తేలింది. ఈ మొత్తం టోటల్ వాల్యూ 11,28,714 రూపాయలుగా మేము గుర్తించడం జరిగింది. ఈ ఇల్లీగల్ డైవర్షన్ చేస్తున్నటువంటి ఈ ఆరంట్ గంగాధర్ మరియు వాహనానికి సంబంధించిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టి పూర్తిగా చర్యలు తీసుకోబడని తెలియపరుచుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల ఊబులోకి నెట్టవేయబడుతుందంటూ వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆగాలంటే కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెబితే చాలన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీనామాలు చేస్తామని చెప్పుకున్న నాయకులందరూ కోర్టుకు వెళ్లి రాజీనామాలు వెనక్కి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేందుకు వైసీపీ పోరాటాలు చేయడానికి వెనకడుగు వేయదని గుడివాడ స్పష్టం చేశారు. మేము ప్రజల తరపున కార్మికుల తరపున రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఒకటే, ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తే ఇది అవుతుంది. మీరు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంలో మీ ప్రభుత్వానికి మేము మా మద్దతుని విత్డ్రా చేసుకుంటాం అనేటువంటి మాట చెప్తే ఇది ఆగేటువంటి ప్రసక్తి ఉంటుంది తప్ప అంతా అయిపోయిన తర్వాత మేము రాజీనామాలు చేస్తాం, మేము రోడ్ల మీద కూర్చుంటాం, మేము పోరాటాలు చేస్తామంటే ఇది ఆగేది కాదు, జరగదు, జరగబోదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నిన్న కానీ ఈరోజు కానీ రేపు కానీ
ఎప్పుడన్నా ఒకటే ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. దానికి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, ప్లాంట్ పక్షాన ఏ రోజు ఎక్కడికన్నా ఏ పోరాటానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు ఏం మాట్లాడినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు కూడా నేనేం వాళ్ళు రాజీనామా చేయమని అడగట్లేదే. వాళ్ళు చేస్తాం, వాళ్ళు ఏ రకంగా చేస్తారో మాకు తెలుసులే. కానీ వాళ్ళు చేసినటువంటిది ఇచ్చినటువంటి లెటర్లు మళ్ళీ కోర్టులకు వెళ్ళి నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడండి, లేదా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడండి, ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు 3,000 కోట్లు 2,500 కోట్లు దేనికి ఇస్తామని చెప్పని అంటున్నారు? ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించడానికి, వాళ్ళకి వీఆర్ఎస్ సెటిల్ చేసి పంపించడానికి మీరు డబ్బు సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్లాంట్ని ఏ రకంగా కాపాడాలి, ప్లాంట్ని ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా చూడాలనేటువంటి దాని మీద ఏదైనా సలహాలు సూచనలు మీరు ఇచ్చుంటేనో, మీరు నిర్ణయాలు చెప్పుంటేనే బాగుండేది అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. నేను ఆ రోజు కూడా గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు కూడా చెప్పాను. నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన రాకముందే చెప్పాం, మీరు మోదీ గారితో ఒక ప్రకటన చేయించండి, అసలు మేము పోటీ కూడా పడం, మేము విత్డ్రా అయిపోతాం అనేటువంటి మాట చెప్పాం. ఇది రాజకీయాలకి ఒక 5 సంవత్సరాల పదవి కోసం ఇంకో దానికోసం ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏమి చేసినా సరే, ఎంత త్యాగం చేసినా సరే దానికి తక్కువే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి ఎప్పుడు మద్దతు పలుకుతూనే ఉంటుంది. దీన్ని కాపాడుకునేటువంటి దానికి మా వరకు ఎంతవరకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా అంతవరకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రపంచ ఓజోన్ డే సందర్భంగా IIAM సంస్థ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓజోన్ పొర దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పాటించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీల నుంచి విడుదలయ్యే క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుందని, వాటి వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని బోటనీ ప్రొఫెసర్ స్వాతి తెలిపారు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ అందరికీ, ప్రపంచంలో అందరికీ తెలియాల్సి ఉంది. ఎందుకంటే మనం చాలా లగ్జరీగా లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. ఏసీలు అంటే ఓజోన్ లేయర్ డిప్రెషన్కి క్లోరోఫ్లోరో కార్బన్స్ కారణం. ఇవి మన ఇంట్లో వాడుతున్న రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ వీటన్నింటి వల్ల రిలీజ్ అవుతూ ఉంది. మనం ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ అంత హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం కోసం అంత ఎక్కువగా ఫారెస్టేషన్ మనం డిఫారెస్ట్ చేస్తున్నాము. మొక్కలు పెంచడం తక్కువ, వాటిని కట్ చేయడం ఎక్కువగా అవుతుంది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో క్లోరోఫ్లోరో కార్బన్స్లు అలాంగ్ విత్ CO2 దీని పర్సంటేజ్ పెరగడం వల్ల డిప్లిషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఇట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరగడం వల్ల యాక్చువల్గా 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. ఈ డిప్లిషన్ ఆఫ్ ఓజోన్ లేయరు, ఈ డిఫారెస్టేషన్ వల్ల ఏం జరుగుతుందంటే డే టెంపరేచర్స్ పెరుగుతుంది. దీనివల్ల ఫ్రోజన్ కండిషన్లో ఉండాల్సిన వాటరు లైక్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, లైక్ హిమాలయాస్, ఏదైతే వాటర్ ఫ్రోజన్ కండిషన్స్లో ఉండాల్సిందో ఈ టెంపరేచర్ పెరగడం వల్ల ఈ ఫ్రోజన్లో ఉన్న వాటర్ అంతా మెల్ట్ అయిపోయి డిజాల్వ్ అవుతూ అండ్ ఇట్ లీడ్స్ టు ఫ్లడ్స్. సడన్లీ పెద్ద పెద్ద బర్గ్స్ అన్ని, ఐస్ బర్గ్స్ అన్ని సడన్లీ రివర్స్లో పడడం వల్ల ఇట్ లీడ్స్ టు ఫ్లడ్స్. అందుకే నియర్ బై రివర్స్ ఉన్న ఏరియాస్లో అంతా ఫ్లడ్స్ వచ్చి ఇవన్నీ జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ కండిషన్ పొల్యూట్ చేయడం వల్ల ఈ కాస్మిక్ రే, ఓజోన్ రేస్ ఎప్పుడైతే డిప్లేషన్ అవుతుందో పర్సంటేజ్ అల్ట్రా వైలెట్ రేస్ ఇవన్నీ అర్థం చేరడం వల్ల ఇట్ లీడ్స్ టు హెల్త్ కండిషన్స్ అండ్ ఎఫెక్ట్ ఆన్ స్కిన్ డిసీజెస్, స్కిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కువగా లైఫ్ని లగ్జరీగా లీడ్ చేయాలి అనుకోకుండా ఉన్న కంఫర్ట్స్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ప్లాంటేషన్ పెంచడం వల్ల దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. విశాఖలోని సాలిగ్రామపురంలో ఉన్న పోర్టు హాస్పిటల్ PPP పద్ధతిలో ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జగన్ డిమాండ్ చేశారు. జగదంబ దగ్గర ఉన్న CITU కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి ప్రైవేటీకరణ జరిగితే పోర్ట్, డాక్ కార్మికుల ఉద్యోగుల కుటుంబాలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 19న నల్ల బ్యాడ్జీలతో నిరసన, 24న ఒకరోజు ధర్నా, అక్టోబర్ 1 నుంచి పోర్టు హాస్పిటల్ వద్ద వేలాది మందితో నిరవధిక దీక్షలకు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని PPPకి ఇవ్వడాన్ని నిర్మించుకొని పోర్టు సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పోర్టు వచ్చిన తర్వాత ఈరోజు విశాఖపట్నం అభివృద్ధికి ఉపయోగపడింది. ఈ రోజుకి వేల కోట్ల రూపాయల లాభాల్లో పోర్టు నడుస్తూ ఉంది.
లాస్ట్ ఇయర్ కూడా 386 కోట్లు లాభాలు సంపాదించింది. ఈరోజు ప్రభుత్వానికి 176 కోట్ల రూపాయలని పన్నుల రూపంలో కట్టింది. ఆ రకంగా రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ప్రభుత్వానికి ఈరోజు మున్సిపాలిటీకి పన్నులు కడుతుంది విశాఖపట్నం పోర్టు. అటువంటి పోర్టులో పనిచేస్తున్న కార్మికులకి వెల్ఫేర్ మెజర్గా ఉన్న పోర్ట్ హాస్పిటల్ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చేయడం దుర్మార్గమైంది. ఇప్పటికే 40,000 మందికి ఈరోజు పెన్షనర్స్ కానీ, పోర్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, ఆఫీసర్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈరోజు పోర్ట్ హాస్పిటల్లో ఈరోజు వైద్యాన్ని అందిస్తూ ఉంది. అటువంటి వైద్యం ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆలోచనని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 19వ తారీఖున నిరసన బ్యాడ్జీలు పెట్టాలని చెప్పేసి, 24వ తేదీన ఏఓబి దగ్గర నిరసన ధర్నాని పెట్టాలని చెప్పేసి, అప్పటికీ యాజమాన్యం స్పందించకపోతే అక్టోబర్ 1వ తారీఖు నుంచి హాస్పిటల్ ప్రైవేట్ పరం చెయ్యం అని చెప్పే వరకు రిలే నిరాదీక్షలు చేయాలని చెప్పేసి సిఐటిగా ఇప్పుడు ఉండే పోర్టులో ఉండే 2 యూనియన్లు నిర్ణయం చేశాయి. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పోర్టు కార్మికులు, పెన్షనర్స్, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, మోడీ మెడని వంచి మన పోర్ట్ హాస్పిటల్ రక్షణ కోసం కృషి చేయాలని చెప్పేసి మీ తరపు నుంచి కోరుతున్నాం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో ఆర్వీవి సత్యనారాయణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మన్యం ధీరుడు సినిమాని ఆదరించాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. మన్యం ధీరుడు ట్రైలర్ను విశాఖలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ 20వ తేదీన విడుదల కానున్న మన్యం ధీరుడు సినిమాలో స్వతంత్ర ఉద్యమం కోసం సీతారామరాజు చేసిన పోరాటాలు యువతకు స్ఫూర్తినిస్తాయన్నారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం సినిమా హబ్ గా మారే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. హీరో ఆర్వీవి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు డైట్ పాటించాల్సి వచ్చిందని, డూప్ లేకుండా పోరాట సన్నివేశాలలో నటించానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మన్యం ధీరుడు అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడే మనం ట్రైలర్ చూసాం, అద్భుతంగా ఉంది. రియల్గా కూడా సత్యనారాయణ గారు చాలా ఫీల్ చేశారన్న విషయం స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఆ సినిమా 20వ తారీఖు రిలీజ్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఒకటి చెప్తా, ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం, అలాంటిది ఆయన ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా చేశాడంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి. అందరూ కూడా ఆదరించాలని, ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తరం పిల్లలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలనే ఒక కసితో, ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది. కాబట్టి ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుందనే ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ సినిమా బాగా ఆడాలని, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్కి తీసుకెళ్ళాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అద్భుతమైన సినిమా రానున్న రోజులు ఇంకా మంచి మంచి సినిమాలు తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మా సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా తీయడానికి కారణం మా బాదగిరి సాయి గారే. అయితే ఈ సినిమా తీద్దాం అనే సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో, నాటకం వేసిన దగ్గర నుంచి కూడా చాలా న్యాచురల్గా చేయాలని అనిపించింది నాకు. అందుకని ఆర్టిఫిషియల్గా గెడ్డం అవి లేకుండా ఒక 2 years హెయిర్ అండ్ అన్నీ గెడ్డం అది పెంచి బాగా పూర్తిగా ఆహార్యాన్ని, ఫిట్నెస్ అన్నీ చూసుకొని నేను ఉండడం జరిగింది. స్వతహాగా నేను ఒక 20-25 years ఎక్స్పీరియన్స్డ్ హార్స్ రైడర్. నేను సొంత గుర్రాలు కూడా ఉండేవి ఒకప్పుడు. యాజ్ ఇట్ ఈస్ ఏ ప్యాషన్. అండ్ 10 years వయసులోనే కత్తి యుద్ధం, తంజావూరు కత్తి యుద్ధం అని నేర్చుకున్నాను. అనుకోకుండా ఎందుకు నేర్చుకున్నాను నాకే తెలియదు. మరి ఇప్పుడు సినిమా తీయాలని భగవంతుడు రాసి పెట్టి ఉండొచ్చు. అందుకని ఆ ఇంట్రెస్ట్లన్నీ ఉన్నాయి కాబట్టి సినిమాలో అవన్నీ క్రోడీకరించి ఒకసారి ఒక హిస్టరీగా ఉంచుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో తీయడం జరిగింది. తర్వాత అల్లూరి సీతారామరాజు గారి యొక్క సినిమాని నటశేఖర కృష్ణ గారు ఒక అద్భుతమైన కావ్యంగా 50 సంవత్సరాల క్రితాన్ని నిర్మించారు. కానీ ఇప్పుడు ఎందుకు తీయడం జరిగిందంటే
ఇప్పుడున్నటువంటి యువతరం ఎవరిని అడిగినా అల్లూరి సీతారామరాజు సినిమా చూసావా అని అడిగితే చూడలేదు అంకుల్ అంటున్నారు. కొన్ని స్టోరీ తెలుసా అంటే తెలియదు అంకుల్ అంటారు. అయితే మరి ఏమని తెలిసి నీకు సీతారామరాజు గారి గురించి అడిగితే ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక్క ముక్క మాత్రం చెప్పగలుగుతున్నారు. సరే వీళ్ళకి ఈ స్టోరీ తెలియజేయాలంటే ఎలాగా, అంత మహానుభావుడు స్టోరీ ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా. ఈ సినిమా ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ సినిమా. ప్రతి సంవత్సరం ఏదో ఒక అకేషన్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి, అన్ని అకేషన్స్లో కూడా తల్లిదండ్రులు ఎప్పుడు చూసి చూడాలి, ఏ సినిమా చూపించవచ్చు కదా అని అమెజాన్ ప్రైమో లేకపోతే ఇందులో ఓటీటీలో కనిపిస్తే టీవీలో మళ్ళా చూసే అవకాశం ఉంటుంది. కృష్ణ గారి సినిమా చాలాసార్లు చూసాం కదా, ఇతను ఎవరు తీశాడు, ఈ సినిమా అన్న చూద్దాం అనేటువంటి తలంపు కలగొచ్చు కదా అనేటువంటి సంకల్పంతో ఈ సినిమాని నేను తీశానండి. వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు బాధాకరమని, మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. ఎల్ఓపి ఇచ్చిన దరిమిలా మాకు ఎల్ఓపి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినటువంటి సందర్భంలో సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది. పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోందట. చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు మెడికల్ సీట్లు వద్దు, మీరు ఎందుకు ఇచ్చారు, మీకు ఇవ్వద్దని చెప్పినాం కదా, మేము వద్దని చెప్పినా మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతుంది అని చెప్పినటువంటి అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేసినటువంటి ఆ కృషిని, ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి ఆ సంకల్పం, ఆ కృషిని దయచేసి మీరు వృధా చేయొద్దని, వృధా చేస్తే మాత్రం చరిత్రహీనులుగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ మీద మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి. మీరు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని, మీ మీద అభిమానం కొద్దే మాట్లాడుతున్నాం మేము ఈరోజు. చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ని నేను అంగీకరిస్తున్నాను, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను ఆమోదించినట్లే అని మీరు చాలా తెలివిగా మీరు తప్పించుకుంటారు. అది కుదరదు. మీరు ప్రతిపక్షంలో ఆ మాట మాట్లాడలేదే, ప్రతిపక్షంలో అన్నింటినీ కూడా కన్వీనర్ కోట చేస్తామన్నవి ఇప్పుడు చేయండి. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్నారు కదా, మీరు అడగండి మా తరపున, మా ప్రజల తరపున, మా విద్యార్థుల తరపున, విద్యార్థుల తల్లిదండ్రుల తరపున. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్ని ప్రజలు వాస్తవానికి నమ్మలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను గ్యారంటీగా ఉంటానంటే కొంత మార్పు వచ్చింది. దాన్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి మాట మీరు తెలుగుగా తప్పించుకోవడానికి దయచేసి మీరు ప్రయత్నం చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.